హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై అండి. కాకరకాయ అంటేనే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది చేదు. సో ఈ చేదు వల్ల మనం దీన్ని చాలా వరకు అవాయిడ్ చేస్తామండి. కానీ కాకరకాయ మన హెల్త్కి చాలా చాలా మంచిది. మనం చేదు లేకుండా మన రెసిపీని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం. పైగా మనము రెసిపీని ఈ విధంగా చేయడం వల్ల మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మినిమం 20 days ఈజీగా స్టోర్ చేసుకోవచ్చండి. సో నౌ లెట్స్ స్టార్ట్ అవర్ రెసిపీ. మనం ఈ రెసిపీ తయారు చేయడానికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. అంటే 2 to 2.5 tablespoons ఈజీగా పడుతుంది. మనకి ఆయిల్ హీట్ అయ్యాక ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నానండి కాకరకాయని, అది దీంట్లో వేసుకుంటున్నాను. మనకి రెసిపీ చేయడానికి కొంచెం టైం పడుతుందండి. సో మనము 1/2 kg అట్లా కొంచెం కొంచెం వండుకునే బదులు డైరెక్ట్ ఒకసారి 1/2 kg లేదా కేజీ అట్లా వండుకుంటే ఇంకా బెటర్ అండి. ఈ రెసిపీ చేసేటప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, లేకపోతే కింద మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. నేను ఇప్పుడు తీసుకున్న కాకరకాయ నాకు ఒక 1/2 kg ఉందండి. ఇది మనకి తెలిసిందే కదండి, తొందరగా బాయిల్డ్ అవ్వాలన్నా, వెజిటేబుల్స్ తొందరగా మగ్గాలన్నా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలని. సో మనం ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము. నేను ఒక 3 teaspoons యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ తక్కువైతే తర్వాత చూసి యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను ఒక 3 teaspoons యాడ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదండి, మనకు ఒక 25% వరకు రెసిపీ అయిపోయింది. ఇప్పుడు నేను ఆనియన్స్ తీసుకుంటానండి. ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను. నేను తీసుకుంది 1/2 kg కదండి కాకరకాయ. సో దానికి నేను ఒక 3 onions కట్ చేస్తానండి. మీడియం సైజు 3 onions కట్ చేస్తాను. యాక్చువల్గా నేను ఎప్పుడు కాకరకాయ రెసిపీ చేసినా కానీ ఈ కట్టర్ యూస్ చేస్తానండి. అన్నీ ఈక్వల్ సైజులో వస్తాయని, ఆనియన్స్ అయినా కాకరకాయ అయినా దీంట్లోనే యూస్ చేస్తాను. చూస్తున్నారు కదా, అన్నీ ఈక్వల్ సైజులో వస్తాయి, మనకి ఈజీగా అయిపోతుంది. యాక్చువల్గా ఈ రెసిపీ చేయడానికి మనకి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ పడుతుందండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోని చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఇది మనకి. సో చూస్తున్నారు కదండి, ఈ రకంగా ఫ్రై అయింది. మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా ఇప్పుడు తీసుకుంటున్నాను. మనం మెయిన్ థింగ్ ఏంటంటే, మనం ఈ రెసిపీ చేసేటప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, మాడిపోకుండా. సో ఒక 5 minutes వరకు ఫ్రై చేసుకున్నాం కదండి. ఇప్పుడు కలిపేసుకున్నాక దీంట్లో మనం ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఎల్లిగడ్డ క్రష్ చేసి పెట్టుకున్నాను నేను ఆల్రెడీ, అది కూడా ఇప్పుడు యాడ్ చేసుకుంటాను. సో మనం ఎల్లిగడ్డ కూడా యాడ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు లో ఫ్లేమ్లోనే ఒక 5 minutes వరకు కుక్ చేసుకుందాము. సో చూస్తున్నారు కదండి, మనకి ఎల్లిపాయ కూడా చక్కగా బాయిల్డ్ అయిపోతుంది. మనం ఇప్పటి వరకు ఓన్లీ ఆనియన్, కాకరకాయ, ఎల్లిపాయ మాత్రం యాడ్ చేసాము. ఇప్పుడు నేను కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటున్నానండి. ఇది యాడ్ చేయడం వల్ల మనకి ఏంటంటే చేదు అనేది ఎక్కువ రాకుండా ఉంటుంది. మీరు కావాలి అంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు. షుగర్ కన్నా బెల్లం బెటర్ మన హెల్త్కి. మనము బెల్లం యాడ్ చేసుకున్నాక ఒక 5 minutes వరకు ఫ్రై అయిందండి. ఫ్రై అయ్యాక చూస్తే మనకి చాలా వరకు కలర్ చేంజ్ వచ్చేసింది. సో ఇప్పుడు నేను పసుపు యాడ్ చేసుకుంటానండి. 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను. 1 teaspoon పసుపు యాడ్ చేస్తున్నాను. ఇందులోనే 2 teaspoons రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. 1 teaspoon ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. చాలా వరకు పసుపు ముందే యాడ్ చేస్తారండి, కానీ పసుపు యాడ్ చేయడం వల్ల మనకి తొందరగా మాడిపోతుంది. సో మనకి బాయిల్డ్ అవ్వడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని, కొంచెం బాయిల్డ్ అయ్యాక పసుపు యాడ్ చేసుకుంటే మనకి ఎక్కువ మాడిపోయే ఛాన్సెస్ ఉండదు. నాకు యాక్చువల్గా రెడ్ చిల్లీ పౌడర్ సరిపోయినట్టు అనిపించలేదండి. సో నేను ఒక 1 teaspoon మళ్ళీ యాడ్ చేసుకున్నాను. మీ యూస్ చేసే స్పైసీని బట్టి మీరు యాడ్ చేసుకోండి. కానీ ఎగ్జాక్ట్గా ఈ రెసిపీకి మనకి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది.
మీరు చూస్తున్నారు కదండి, మనకి ఇది టైం టేకింగ్ కర్రీ అని చెప్పాను కదా నేను. ఎందుకంటే ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకున్నాక మనం 5 మినిట్స్ అట్లా ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది, మనకి చక్కగా ఫ్రై అవ్వడానికి. మీరు అనుకోవచ్చు అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకేసారి యాడ్ చేసేసి ఫ్రై చేసుకుంటే బెటర్ కదా అని. కాదండి, ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఒక్కొక్క టైం తీసుకుంటుంది బాయిల్డ్ అవ్వడానికి. నాకు కొంచెం సాల్ట్ తక్కువ అయిపోయిందండి, సో నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. నాకు ఇంకా 1 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. సో చూస్తున్నారు కదండి, మనకి కాకరకాయ మనం యాడ్ చేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా ఫ్రై అయిపోయినాయి. సో ఇప్పుడు మన లాస్ట్ వచ్చేసి కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. సో కొత్తిమీర యాడ్ చేసుకున్నాక ఒక 3 to 4 మినిట్స్ వరకు అలా ఫ్రై చేసుకుందాము. సో కొత్తిమీర యాడ్ చేసుకున్నాక ఒక 3 to 4 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాం అన్నాను కదా. సో ఇప్పుడు ఈ కొత్తిమీర ఫ్లేవర్ అంతా మన కాకరకాయకి చక్కగా పట్టిస్తుందండి. సో ఫైనల్గా మనకి కొత్తిమీర కూడా ఫ్రై అయిపోయిందండి. సో అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా కలిసిపోయినాయి. మనకి ఇప్పుడు మన రెసిపీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక నేను ఒక హాఫ్ సైజ్ లెమన్ అండి, లెమన్ జ్యూస్ వచ్చేసి నాకు ఒక 1.5 టీ స్పూన్ వరకు అయింది, అది కూడా దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక యాడ్ చేసుకుంటే అది బెటర్ అండి, లేకపోతే ఆ చేదు. లెమన్ ఎప్పుడైనా హీట్ మీద బాయిల్డ్ అయిపోతే ఫ్రై చేసినా కానీ చేదు అనేది వస్తుంది మనకి ఇంకా. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి, అస్సలు చేదు ఉండదండి. సో ఫైనల్గా మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. సో ఫ్రెండ్స్, మనకి ఫైనల్గా మన రెసిపీ రెడీ అయిపోయిందండి. అస్సలు చేదుగా ఉండదు. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. Thanks for watching, and if you like my video, please like, share, subscribe, and for more updates please ring the bell icon. Thank you.